తాగి డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు తాగుబోతులు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కి 2 బలైపోయారు. మందుబాబుల నిర్లక్ష్యానికి 2 నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మత్తులో చిత్తయ్య యాక్సిడెంట్ చేస్తే ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? వారి పిల్లల్ని ఆదుకునేదెవరు? అవును, హైదరాబాద్ లంగర్ హౌస్ లో తాగుబోతు సృష్టించిన బీభత్సానికి 2 చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కోల్పోయారు కూడా. తల్లిదండ్రుల మృతితో ఆ చిన్నారులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడు తమ తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రేరణశ్రీ, ధృతిశ్రీ. కాలి చేతులు ఇరిగినాయి అని చెప్తుంటే నేను పోయి చూసిన. మా మమ్మీ నోట్లోకి వెళ్ళి సంథింగ్ వాస్ కమింగ్ అండ్ మా డాడీ మొత్తం లైక్ బ్లడ్, ఫేస్ మొత్తం బ్లడ్ ఉండే. అండ్ దట్ గాయ్ హూ వాస్ డ్రైవింగ్ ద కార్, నువ్వుతో బస్ మా మమ్మీ చెప్తుంటుండే, నువ్వు ఏమైనా చెయ్యు కానీ బ్రేవ్ ఉండి చెయ్యు అంతే. పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవారంటూ కన్నీటి పర్యంతమయ్యారు మీనా ఠాకూర్ తల్లి. కూతురు అల్లుడు మృతితో ఏం చేయాలో దిక్కుతోచడం లేదంటూ గుండెలు బాదుకున్నారు. చూసుకుంటాను మేడం పిల్లలను, ఆమె ఫీజులు గిట్ట అన్ని కట్టుకుంటుంది. పిల్లలను చాలా బాగా చూసుకుంటుంది మేడం. ఏది లోటు రానియదు అస్సలు. పిల్లలకి ఏది కావాలంటే అది మంచి సంపాదించుకొని పిల్లలను మట్టుకు మంచిగా చూసుకుంటుంది మేడం. అసలు ఏ లోటు అనేది లేదు పిల్లలకు. తిండి కాడ కానీ బట్టల కాడ ఇది కావాలంటే సరే అని తెస్తుంది ఆమె. పిల్లలకంటే ప్రాణం మేడం. ఏం చేయాలో చెప్పండి. నేను ఐడెంటిఫై చేసుకునేది మా ఇంటి వాళ్ళదని. మా డాడీ బేస్ మొత్తం బ్లడ్ ఉండే. మా మమ్మీ చెప్తుంటుండే, నువ్వు ఏమైనా చెయ్యు కానీ బ్రేవ్ ఉండి చెయ్యు.